వెజైనల్ వాష్ చాలా మంది వెజైనల్ వాష్ వాడవచ్చా అని అడుగుతారు. ఈ వెజైనల్ వాష్, ఇంటి వాష్ ఇది దేనికి వాడాలి, వాడవచ్చా లేదా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. వెజైనల్ వాష్ చాలా ఉంటుంది. యూజువలీ లోపల క్లీన్గా ఉండాలి అని కొంత అమ్మాయిలు వాడతారు. కానీ ఈ వాష్ వాడవచ్చా, ఇది తెలుసుకునే ముందు వెజైనాలో ఎలాగ ఫిజియాలజీ తెలుసుకోవాలి. సో యోని అనేది వెజైనా, ఇది బయట నుంచి వల్వా నుంచి కవర్ అయి ఉంటుంది. అది లేబియా మెజోరా, లేబియా మైనోరా అంటాము మెడిసిన్ భాషలో. ఇది 2 ఫోల్డ్స్, ఇది వెజైనాని కవర్ చేస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడు స్నానం చేసేటప్పుడు లేదా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అవును బయట వల్వాని క్లీన్ చేసుకోవాలి, కానీ వెజైనా క్లీన్ చేసుకునే అవసరం లేదు. ఎందుకు? వెజైనాని మేము సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్ అంటాం. వెజైనా లోపల వెజైనల్ ఫ్లోరా, న్యాచురల్ ఫ్లోరా ఉంటుంది. ఈ నార్మల్ ఫ్లోరా అంటే ఏంటి? ఇవి దీంట్లో చాలానే బ్యాక్టీరియాస్ ఉంటుంది. ఇది నార్మల్ బ్యాక్టీరియాస్ అంటే బయట నుంచి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ని అక్కడ గ్రో అవ్వడానికి వదలదు. సో మీరు ఇలాగా ఇంటిమేట్ వాష్, ఈ వెజైనల్ వాష్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో సోప్ కెమికల్స్ ఉంటాయి, pH బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. ఇది బ్యాక్టీరియాని, నార్మల్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అప్పుడేమవుతుంది, బయట నుంచి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు డైలీ వెజైనల్ వాష్ లోపల క్లీన్ చేసుకునే అవసరం లేదు, వాటర్లో కూడా క్లీన్ చేసుకునే అవసరం లేదు. అవును బయట వల్వా ఏముంటుంది ఆ ఏరియా మాత్రమే క్లీన్ చేసుకోవాలి మైల్డ్ సోప్తో. వెజైనల్ లోపల మీరు మైల్డ్ సోప్ అయినా డెటాల్ అయినా యూస్ చేసి వాష్ చేసే అవసరం లేదు. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.